హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు 4వ టీ20లో న్యూజిలాండ్ గట్టి షాకిచ్చింది. ఆ మ్యాచ్లో ఏకంగా 50 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఈరోజు జరగనున్న 5వ టీ20పై ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్లోనూ భారత్ ఓడితే వరల్డ్ కప్ ముందు జట్టు ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా దెబ్బతీసే అవకాశాలుంది. అందుకే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4వ టీ20లో బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్పై గెలిచింది. అదే జోరును కొనసాగించి సిరీస్ను గౌరవప్రదంగా ముగించాలని కివీస్ ఆశిస్తుంది. గత మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్లు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో 216 పరుగులు భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఓపెనర్లు సిఫర్ట్, డేవిడ్ కాన్వేతో పాటు మిచెల్, ఫిలిప్స్ అద్భుతంగా ఆడారు. ఈ నలుగురిని కట్టడి చేయడంపైనే భారత గెలుపు ఆధారపడి ఉంది. కాగా గత మ్యాచ్ల్లో జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలర్లు భారీగా రన్స్ ఇచ్చారు. కానీ ఇవాళ జరిగే మ్యాచ్ల్లో బౌలర్లు ఎలా రాణిస్తారనేదిపై కీలకం. ఇక న్యూజిలాండ్ బౌలర్లు హెన్రీ, శాంట్నర్లు టీమిండియా బ్యాటర్లకు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ ప్రారంభం నుంచి భారత్కు సంజు శాంసన్ ఫామ్ పెద్ద ఆందోళనగా మారింది. ఈ మ్యాచ్లో అయినా అతడు తిరిగి ఫామ్లోకి వస్తాడేమో అని అభిమానులు ఆశిస్తున్నారు. గత మ్యాచ్లో మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ భారీ స్కోర్ చేయడంలో సంజు ఫెయిల్ అయ్యాడు. చివరి టీ20 అతడికి సొంత నగరమైన తిరువనంతపురంలో జరగనుండటంతో భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ఇది మంచి అవకాశంగా మారింది. అలాగే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. విశాఖలో సంచలన ఇన్నింగ్స్ ఆడిన శివం దూబేపై అందరి దృష్టి పడింది. రింకు సింగ్ కూడా మంచి ఫామ్లోనే ఉండగా గత మ్యాచ్కు దూరమైన ఇషాన్ కిషన్ చివరి టీ20లో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక తిరువనంతపురంలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ పిచ్ స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రౌండ్లో భారత్ ఇప్పటి వరకు 4 టీ20లు ఆడగా అందులో 3 గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది. అయితే ఈ సిరీస్లో చివరి టీ20 విజయంతో ముగించేందుకు భారత జట్టు పూర్తి శక్తితో బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం చివరి మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. అయితే అందరి దృష్టి మాత్రం కేరళ కుర్రాడు హోమ్ గ్రౌండ్లో బరిలోకి దిగుతున్న సంజు శాంసన్ పైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్లో ఇప్పటి వరకు దారుణంగా విఫలమైన సంజుకి తనను తాను నిరూపించుకోవడానికి ఇది సువర్ణ అవకాశం. తిరువనంతపురంలో గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. శుభన్ గిల్పై వేటు వేయడంతో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన సంజు శాంసన్ ఈ సిరీస్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆడిన 4 ఇన్నింగ్స్లను కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతున్న ఈ మ్యాచ్లోనైనా భారీ స్కోర్ సాధించి తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలని అతను పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో రాణించడం సంజు కెరీర్ అత్యంత కీలకం కానుంది. తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో అతను తప్పనిసరిగా రాణించాల్సి ఉంటుంది. టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ గురించి భారత బ్యాటింగ్ కోచ్ హితాంశు కోటక్ కీలక వ్యాఖ్య చేశాడు. న్యూజిలాండ్ సిరీస్లో సంజు శాంసన్ ఘోరంగా విఫలమవుతున్నాడు. 4 మ్యాచ్ల్లో 40 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి స్థానంపై ప్రశ్నలు మొదలయ్యాయి. టీ20 ప్రపంచ కప్లో అతడిని జట్టు నుంచి తొలగించి ఫామ్లో ఇషాన్ కిషన్ను ఆడించాలని డిమాండ్లు మొదలయ్యాయి. సంజు శాంసన్కు మద్దతుగా నిలిచాడు. అతడి ఫామ్పై ఎలాంటి ఆందోళన లేదన్నాడు. అతడు సామర్థ్యం ఏంటో అందరికీ తెలుసని చెప్పుకొచ్చాడు. ఒక్కసారి పరుగులు చేయడం ప్రారంభిస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. సంజు అంటే సంజునే. అతడు ఎక్కువ పరుగులు చేయలేకపోతున్నాడు. కానీ ఇది ఆటలో భాగం. కొన్నిసార్లు వరుసగా 5 ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేస్తే మరికొన్నిసార్లు విఫలం అవుతారు. కాబట్టి ఇదంతా వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అతడు ఎంత దృఢంగా తిరిగి వస్తాడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని కోటక్ తెలిపారు. అతడు ఏం చేయగలడో అందరికీ తెలుసు. ఇంతకంటే అతడి గురించి ఇంకేం చెప్పలేమని కోటక్ అన్నారు.